ఎందుకు తెలియాలి అంటే సంఘంలోను, సంసారంలోను, సమాజంలోను ఒక భయంకరమైన నా అనే స్థితిగతుల్లో బతుకుతున్న ఒక జాడ్యం ఉంది. ఆ జాడ్యం నుంచి బయటికి రావాలంటే కాస్త వాక్య భాగాలు, లోతులు మనకు తెలియాలి. ఒక మాట డైరెక్ట్గా అడుగుతున్నాను, అర్థమైన వాళ్ళకి ధన్యత, అర్థం కాని వారికి అర్థం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. భక్తి కేవలం ఇక్కడికి వచ్చి కూర్చుంటే అయిపోద్ది అనుకుంటే పొరపాటు, మిమ్మల్ని ఎవరో మోసం చేస్తారు. ఇక్కడికి వచ్చి కూర్చుంటే మంచి జరిగిపోద్దని ఎవరైనా మీతో అనుంటే ఆ మనిషికి చెప్పడం రాదు. మళ్ళీ చెప్తున్నాను, కూర్చుంటే మంచి జరగదు. ఈ పులిపేట మీద నిలబడిన వ్యక్తి కాస్త ఏం మాట్లాడుతున్నాడో బుర్రకు ఎక్కించుకుంటే మంచి జరుగుతుంది. రోజుకు ఒక అధ్యాయం చదివితే మంచి జరుగుతుంది మీకు ఎవరైనా చెప్పుంటే ఆ మనిషికి వాక్యం చెప్పడం రాదు. చదివిన వాక్యాన్ని కాస్త ఎవరు అర్థం చేసుకుంటారో అప్పుడు మంచి జరుగుతుంది. మరి వాక్యాలు అర్థం చేసుకోకుండానే భక్తిని గడిస్తున్నారంటే మెజారిటీ క్రైస్తవ్యంలో 100కి 90% తన్మయత్నం భక్తిలో ఉన్నారు. తన్మయత్నం అంటే అదొక ఫీలింగ్, సైకలాజికల్ ఫీలింగ్ అనమాట. మేము భక్తులు అని అంటే మన ఫీలింగ్ భక్తి అయిపోద్దా? కొన్ని సంఘాలు మీరు గమనిస్తున్నారు లేదో, కొన్ని సెక్టార్లు ఉన్నాయి క్రిస్టియన్స్లో, ఇంక వీళ్ళకి వాక్యం ఉండదు. వీళ్ళకి ఎంచేపు ఆరాధన 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 ఇంకా జీవితాంతమైన. ఇంకా ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏం లేదు, పాటలు 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 పాటలే. ఇంకా 2 గంటల పాటలు పాడారట, పట్టుమని 20 నిమిషాలు వాక్యం చెప్పలేదంట. ఇది భక్తా? ఇది భక్తా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ పాటలు ఏమైనా అర్థంగా ఉన్నాయి? ఏం అర్థం ఉన్నాయి చెప్పండి. వాక్యం లేదు, ఆ పాటల్లో అర్థవంతమైన ఆరాధన లేదు. ఆరాధన అంటే ఆరాధన అయిపోద్దా? మా ఆవిడ ఉందండి, ఐ లవ్ యూ అన్నది అనుకోండి, ఫస్ట్ టైం బాగుంటుంది. ఐ లవ్ యూ అందనుకోండి, రెండోసారి కూడా బాగుంటుంది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఐ లవ్ యూ అందనుకోండి, ఎలా ఉంటుందండి? సాయంత్రం ఇంటికి వచ్చి ఒక మాట్లాడుతాను, భోజనం పెట్టాను. భోజనం పెట్టకుండా సోఫా సెట్లో కూర్చొని ఐ లవ్ యూ అండి అందనుకోండి, ఎలా ఉంటుంది? నీళ్ళు ఎట్టవంటే నీళ్ళు ఎట్టకుండా ఐ లవ్ యూ అందనుకోండి, ఎలా ఉంటుందండి? బట్టలు ఏవైనా అడిగితే బట్టలు ఇవ్వకుండా ఐ లవ్ యూ అందనుకోండి, ఏ పని చేయకుండా ఐ లవ్ యూ అంటే ఎలా తిక్కలెగుస్తుందో గుర్తుపెట్టుకోండి. ఏ పని చేయకుండా ఆరాధన అన్న దేవునికి చెప్పండి, తిక్కలెగుస్తుంది. మళ్ళీ చెప్తాను, ఐ లవ్ యూ అంటే లవ్ చేసేసినట్టు కాదు, ఆరాధన అంటే ఆరాధన అయిపోయినట్టు కాదు. చేయి, దేవుడు కోరుకున్నది నీ లైఫ్లో ఏదో పర్పస్ ఉంది, అది చేయి. అది చేయకుండా ఆరాధన అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో బయలుదేరింది చెప్తున్నా. ఆరాధన అనగానే ఏంటంటే లాస్ట్ పాట చివరిలో మ్యూజిక్ గట్టిగా పెంచేస్తారు. స్తుతి 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 కొట్టు కొట్టు స్తుతి స్తుతి అని ఆ బ్రదర్ ఎవరైనా అక్కడ ఉంటే, ఆ ప్యాడ్ బ్రదర్ స్తుతి స్తుతి కొట్టు కొట్టు అంటే ఆ ప్యాడ్ కొడుతున్న బ్రదర్ తిక్కలేసిపోయి కొట్టుకో అని ఇస్తాడు. స్తుతి కదా సుత్తది. మళ్ళీ చెప్తున్నాను, బ్యాట్ లాస్ట్ లో గట్టి కొడేస్తే స్తుతి అయిపోదు. ఇదొక బ్యాచ్. ఆరాధన అనగానే పాటలు తూగుతున్న వాళ్ళు కొంతమంది, మరికొంతమంది ఉన్నారు సాక్ష్యాలు సాక్ష్యాలు సాక్షి. ఇంకా జీవితం పొడుగులకు సాక్ష్యాలు, ఇంక వాక్యం ఉండదు. ఏమి సాక్ష్యం? మా పిల్లలు పుట్టినప్పుడు ఎలా జరిగింది, మాకు పెళ్ళి అయినప్పుడు ఎలా జరిగింది, మాకు వంట చేసుకున్నప్పుడు గ్యాస్ పేలిపోతుంటే ఎలా దేవుడు మమ్మల్ని కాపాడు. ఇవే సాక్ష్యాలు. ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు దేవుడు కాపాడాడు, మార్కెట్ నుంచి వచ్చినప్పుడు దేవుడు కాపాడాడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దేవుడు కాపాడు. ఇవే సాక్ష్యాలు. ఇంకా ఒకప్పుడు సాక్ష్యం అంటే అర్థం ఉండేది. బ్రాందీ షాపుల దగ్గర దొల్లేవాడినండి, దేవుని వాక్యం విన్న తర్వాత నేను మారానండి, ఇది సాక్ష్యం. బూతులు మాట్లాడేవాడినండి, దేవుని నమ్ముకున్న తర్వాత మారిపోయానండి, ఇది మంచి సాక్ష్యం. రిలీజ్ అయిన ప్రతి సినిమాకి పోయేవాడినండి, వాక్యం విన్న తర్వాత నేను సినిమాలే మానేశానండి, ఇది సాక్ష్యం. ఇప్పుడు సాక్ష్యాలేంటి? చెప్పండి. గ్యాస్ అయిపోయిందంట, గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్లోడు ఫోన్ చేయాలి. గ్యాస్ అయిపోతే ఎవరు చెప్తున్నట్ట? హోలీ స్పిరిట్ గ్యాస్ అయిపోయింది చెప్తే పరిశుద్ధాత్ముడు గ్యాస్ వేయించాడండి, ఇది సాక్ష్యమా? గ్యాస్ కుండలు కూడా పరిశుద్ధాత్ముడే వేస్తాడా? వస్తున్నారు, యూట్యూబ్లో తిరుగుతున్నాయి సాక్ష్యాలన్నీ. రెండోదొడ్డు తెలుసా, మరికొంతమంది ఉన్నారు రకరకాల సాక్ష్యాలు, అనవసరమైన సాక్ష్యాలు. ఈ సాక్ష్యాల పేరు మీద పనికి మాలిన సాక్ష్యాలు మరికొంతమంది ఉన్నారు. ఆ సాక్ష్యాలు ఏంటో తెలుసా?
అప్పుడు ఎక్కడికో మార్కెట్కి వెళ్ళిందంట. ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఉల్లిపాయలు దొరకకుండా చేశారండి. సరే, ఇవన్నీ యూట్యూబ్లో తిరుగుతున్నాయి, ఇన్స్టాలో. ఎందుకు దొరకకుండా చేసినట్టే దేవుడట ఎప్పుడు మార్కెట్కి తీసుకెళ్ళినా ఆ మార్కెట్కి తీసుకెళ్తున్నప్పుడు యేసు ప్రభుని కూడా తీసుకెళ్తుందంట. ఈ వారం తీసుకెళ్ళడం మర్చిపోయిందంట. అందుకు పరలోకం నుంచి యేసు ప్రభు అన్నాడట, నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళావు కనుక నీకు ఉల్లిపాయలు ఎలా దొరుకుతాయో నేను చూస్తానన్నాడట. ఎవరు? సాక్ష్యమా? తెరవలేదు, మీకు మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు ఇలాంటి నాసి రకమైన మాటలు సాక్ష్యం? మీరు బైబిల్ చదవరు. మీరు బైబిల్ చదవరు కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి సాక్ష్యాలన్నీ సాక్ష్యాలు అనుకుంటున్నారు. సభ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చాలా మంది ప్రేయర్ చేయించుకుంటారు, దైవజనులతో చేయించుకోవడం మంచిదే. ఆ ప్రేయర్ చేయించుకున్నప్పుడు దగ్గరకు వచ్చి అడుగుతారు, ఏమని? దేవుడు మా కోసం ఏమని చెప్పాడా మీకు అని అడుగుతాడు. ఎవరిని? మమ్మల్ని. దేవుడు మా కోసం మీకేమన్నా చెప్పాడని అడిగితే నాలాటోడో లచ్చమ్మన్నాడని చెప్తాను, ఇస్తావా? నీకు నడుతున్నాను, నీ గురించి నాకెందుకు చెప్తాడు, నీ కోసం నాకెందుకు చెప్తాడు? మీరు ఎంత అమాయకంగా అడుగుతున్నారు కనుక నాలాటోడు మీతో వ్యాపారం చేస్తున్నాడు, పెదరాయిలాగా మీతో మాట్లాడడం మొదలెడుతున్నాడు. మీకు తెలివితేటలు రావాలంటే మళ్ళీ చెప్తాను, నాలాంటి వాడు మీతో వ్యాపారం చేయకూడదంటే బైబిల్ చదవండి. మళ్ళీ చెప్తాను, మీకోసం చెప్పాలి, మీకోసం మీకు చెప్తాడు, నాకు చెప్పడు. నా కోసం నాకు చెప్తాడు, మీకు చెప్పడు. మీకు చెప్పాలనే మీకు ఒక బైబిల్ ఇచ్చాడు, నాకు చెప్పాలనే నాకు ఒక బైబిల్ ఇచ్చాడు. అది చదవకుండా నాలాటోడిని అడిగితే మీరు తింగరోలో నాకు పసిగట్టి నాలాటోడు వ్యాపారం మొదలెడతారు. రెండో చెప్తాను వినండి. హైదరాబాద్లో ఉన్నాడు ఒక ఆయన, ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, తెలుగు రాన్నట్టు. వీళ్ళందరి బడా కార్పొరేట్ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో అందరూ అక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళిన తర్వాత ఆయన ఇలా నిలబడి మాట్లాడుతూ సెంట్రల్ ఏసీలో నిలబడి మాట్లాడతారు కదండి వీళ్ళు, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ మాట్లాడుతూ మళ్ళీ చెమటక్కకూడదు వాక్యం చెప్పేటప్పుడు. అలా చెబుతూ ఏమన్నాడంటే, కుమారుడా నీకు పిల్లలు లేక బాధపడుతున్నావు కదా, అయితే నీ భార్యకి చెప్పు, ఇక్కడ ప్రార్థన యాపిల్స్ ఉన్నాయి, ఒక యాపిల్ తిని అందులో సగం ముక్క తిని మిగిలిన ముక్క ఇంటికి పట్టుకొని నీ లైఫ్ పార్ట్నర్ అని తినమను. అప్పటి వరకు ఆ మొక్క ఎంత నల్లగా అయిపోద్దండి. పిల్లలు పుట్టాలని చర్చిలో యాపిల్స్ అంతా ఆ యాపిల్ మొక్క కొరికి మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళి తింటే పిల్లలు పుడతారని ఒక మోసగాడు చెప్తే నమ్ముతున్నావంటే నీకు ఏమైంది? నీ తెలివితేటలు ఎక్కడ తగలడ్డాయి? ఈడెవడండి ఎలా చెబుతున్నాడు అనుకోకండి, ఉన్నది ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. నమ్మే వాళ్ళు ఉన్నారు కనుకే మోసం చేసే వాళ్ళు పెరిగారు, బైబిల్ చదివే వాళ్ళు తక్కువైపోయారు కనుకే ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి ఆటలు సాగుతున్నాయి. మీరు బైబిల్ చదవండి. మీరు ఎప్పుడైతే బైబిల్ చదువుతారో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వాళ్ళు, ఈ మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, నాలా అంటోడు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడతారు. మీరు సరిగ్గా వింటేనే నేను ఏం మాట్లాడి నాకు అర్థమవుద్ది. ఆరాధనలు ఎక్కువైపోయాయి, సాక్ష్యాలు ఎక్కువైపోయాయి, అద్భుతాలు ఎక్కువైపోయాయి. అద్భుతాల్లో అద్భుతాలు ఏంటో తెలుసా? ఓ కుమారుడా లే, నీ బండి నెంబర్ చివర, నీ నెంబర్ బోర్డులో చివర 400 కాదు అనగన్నాడు లెగిసిపోయాడు అంటే అంటుంది. అవునండి, మీకెళ్ళి తెలుసు అంటే, నాకు అన్నీ తెలుసు నీ గురించి, రాత్రులు మీ ఇంటికి దయ్యం వస్తుంది కదా అన్నాడట. ఎలా తెలుసు అండి? అది వచ్చి ఏం చేస్తుంది అన్నీ తెలుసు నాకు అన్నాడట. ఇంత అమాయకంగా ఉన్నారేటండి అని అంటున్నాను. అందుకే వాక్యము 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 తెలియాలి. ఈ అమాయకపు జాబితాలోకి మీరు జారిపోకుండా ఉండాలి అంటే, ఇలాంటి పెద్ద పెద్ద చర్చలు మిషనరీస్ వచ్చి కట్టి ఇక్కడ స్థాపించి పోయారు అంటే, ఇలాంటి సోది చెప్పి కట్టలేదు ఇలాంటి చర్చలు, గుర్తుపెట్టుకోండి. వాక్యము చెప్పారు, విద్యను నేర్పించారు, బట్టలు వేసుకోవడం నేర్పించారు, చదువుల్లో ప్రథమ స్థానాన్ని పెట్టారు, నాగరికత నేర్పించారు. ఇవన్నీ నేర్పించడానికి కారణం చెప్పిన వర్డ్, వాక్యము. ఆ వాక్యము తెలిస్తేనే సొసైటీని కట్టగలం. ఆ వాక్యం తెలిస్తేనే మనిషికి నాగరికత నేర్పించగలం. ఆ వాక్యము తెలిస్తేనే రివైవల్ స్టార్ట్ చేయగలం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం ఏంటదా 4వ అధ్యాయం. అవ్వ అంటుంది, ఏమని మాట్లాడుతుంది? అవ్వ తన భార్య అయిన ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించు. ఆమె వాడుతున్న పదం మీరు చూడండి, క్రొత్త నిబంధన ఇంకా ఉద్భవించక మునిపే, ఇంకా క్రొత్త నిబంధన వాడిక, క్రొత్త నిబంధన పరంపర ఇంకా కొనసాగక మునిపే ఆది కాండంలోనే దేవుడు ఆదాము ద్వారా
అవ్వ ద్వారా దేవుడు వాడుతున్న పదం ఏంటో తెలుసా? అవ్వమ్మ అంటుందంట ఏమనంటే, యెహోవా దయ వలన. చెప్పండి, నేను ఒక మనుషుని నిజంగా గుర్తుపెట్టుకోండి, క్రొత్త నిబంధన వచ్చేంత వరకు దయ, కృప, కరుణ అంటే ఏదైతుందో, మెరిసి, గ్రేస్, మనం మాట్లాడుకునే పదాలు ఏవైతున్నావో, ఈ పదము క్రొత్త నిబంధన ఇంకా రాకమునిపే పాత నిబంధనలోనే పూర్వమే ఆది కుటుంబంలోనే అవ్వమ్మంటున్న మాట ఏంటో తెలుసా? నీ దయ వల్ల బతుకుతున్నాను. నేను ఒక మాట్లాడుతున్నాను, చెప్పండి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు దేవుడికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసి ఉండమని చెప్పండి. మా కొన్ని రోజు చేయలేదు. పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దేవుడిని ఆయాస పెట్టే ఏ తప్పు మనం చేయలేదు చెప్పండి. 10 రూపాయలు సంపాదించడంలో 10 అబద్ధాలు ఆడతాం. ఎదుటోళ్ళని కించపరచడంలో 10 సార్లు గిచ్చి గిచ్చి మాట్లాడతాం. పక్కింటి కుటుంబం మీద పడేస్తాం. ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకోండి, మాటల్లో, చూపుల్లో, చేతల్లో ఎక్కడా మనకి యథార్థత ఉండదు. ఏ కొస్సాన మనం చూసినా చావవలసిన వారమే తప్ప బతకవలసిన వారము కాము. కానీ మీరు ఇంకా అలా కూర్చుని ఉన్నారంటే, నేను ఇంకా ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే, మీరు నేను దేవుని ఎంత ఆయాస పెట్టినా ఇంకా బతుకుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? యెహోవా దయ. గుర్తుపెట్టుకో, ఏంటది? యెహోవా దయ. యెహోవా దయ వలనే. చాలా మందికి దయ అనే ఈ ఈ ఈ సబ్జెక్ట్ తెలియక ఏమంటారంటే, నేను ఎలా రక్షింపబడ్డానంటే మా నానమ్మ ప్రార్థన వల్ల మీ నానమ్మకే దిక్కు లేదు. గుర్తుపెట్టుకో, మా నానమ్మ ప్రార్థన వల్ల రక్షింపబడ్డాను, మా అమ్మమ్మ ప్రార్థన మీ అమ్మమ్మ పాపే, మీ నానమ్మ పాపే, నువ్వు పాపవే, నేను పాపినే, మనం అందరము పాపమే, ఏ భేదం లేదు, మనం అందరం పాపాత్ములే. పాపాత్ములైన మనల్ని ఏ ప్రార్థన రక్షించలేదు. కానీ ఈ పాపులు ఇంకా బతికి బట్ట కడుతున్నారంటే కారణం ఏంటి చెప్పనా? యెహోవా దయ. గుర్తుపెట్టు. అవ్వమ్మకి ఆ విషయం తెలుసు, అవ్వమ్మకి ఆ సంగతి అర్థమైంది. అందుకే ఇంత తప్పు చేసి, నువ్వు వద్దన్న పండు తెంచి, నువ్వు కాదన్న ఆజ్ఞను అతిక్రమించి, నువ్వు కాదన్న పని చేసి, సాతానుతో సహవాసంలోకి దిగి ఇంత ఎక్కిరించి మేము ఇంకా నిలబడి ఉన్నామంటే, నిలబడి ఉండడమే కాదు, ఇంకా బ్రతుకున్నామంటే, బ్రతుకుండడమే కాదు, ఒక బిడ్డకు జన్మనిచ్చామంటే కేవలం నీ దయ. ఆ దయలో పుట్టిన మొట్టమొదటి బిడ్డ ఎవరు చెప్పండి? కయ్యేను. ఆ రెండో బిడ్డ ఎవరు చెప్పండి? హేబెల్. వీళ్ళిద్దరికీ తల్లిదండ్రులు నేర్పించింది ఏంటి చెప్పండి? ఏమి నేర్పించారంటే, రే దేవుని దగ్గరకు పోయినప్పుడు థ్యాంక్స్ గివింగ్ తెలియజేయాలి రమ్మను. దేవుని దగ్గరికి పోయినప్పుడు కృతజ్ఞతతో పోవాలి. ఏం కృతజ్ఞత? దయ వలన పుట్టావు, దయ వలన బతుకుతున్నాం, దయ వలన మనం జీవిస్తున్నాం, దయ వలన మనం జీవిస్తాం. కనుకే దేవుడి దగ్గరికి మనం పోతున్నప్పుడు ఏదో ఒకటి పట్టుకుని పోవాలి. అందుకే ఈ పద్ధతి తల్లిదండ్రులు నేర్పించుండాలి. బహుశా నేర్పించారు గనకే ఆదాముకు పుట్టిన, అవ్వకు పుట్టిన ఇద్దరు బిడ్డలు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మొట్టమొదటి బిడ్డ అయిన కయ్యేను పంట పొలంలో శ్రేష్టమైనవి తెచ్చాడట. హేబేలు తన మందలో శ్రేష్టమైనవి తెచ్చాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, హేబేలు అర్పణ నచ్చింది, కయ్యేను అర్పణ చెప్పండి నచ్చలేదు. నేను చాలామంది ఈ సీనియర్లు ఉంటారు కానీ సీనియర్స్ని అడిగాను, నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో, హేబేలు అర్పణ ఎందుకు నచ్చింది, కయ్యేను అర్పణ ఎందుకు నచ్చలేదని అడిగితే ఒక పెద్ద మనిషి అన్నాడు, కయ్యేను పొలం పంటలో పొల్లికాయలు తెచ్చాడంట. ఏం తెచ్చాడు? పొల్లికాయలు. నువ్వు చూసావు పొల్లికాయలు తేవడం? నేను అడుగుతున్నా, అక్కడ పొల్లికాయలు తెచ్చడం ఉందా? ఇక్కడ సోది మాటలు నేను ఎందుకు చెప్తున్నా? వీళ్ళు బైబిల్ చదవరు, వీళ్ళకి ఏమీ తెలియదు. అరే ఒక కుర్రోడు అడుగుతున్నాడికి ఎలా నేర్పించాలని కనీసం ఇంకిత జ్ఞానం, ఏది తోస్తే చెప్పండి అది చెప్పాడు. పొల్లికాయలు తెచ్చాడు. నువ్వు రూట్ వాడు చదువు, ఆ ఎబ్రి వాడు చదువు, శ్రేష్టమైన తెచ్చాడు. హేబేలు మందలో శ్రేష్టమైన తెచ్చాడు. ఎంత వాస్తవమో కయ్యేను కూడా పొలం పంటలో శ్రేష్టమైన తెచ్చాడన్నది కూడా అంతే వాస్తవం. దేవుడు గిఫ్ట్ని బట్టి మురిసిపోయేవాడు కదంటే, 1,00,000 ఇచ్చిన ఒకలాగా, 10,000 ఇచ్చిన ఒకలాగా, 10 రూపాయలు ఇచ్చిన ఒకలాగా, 10,000 ఇచ్చిన ఒకలా చూడడు. ఎవరినైనా ఒకేలా చూస్తాడు. అంటే పొల్లికాయలు ఇచ్చిన ఒకలాగా, గట్టికాయలు ఇచ్చిన ఒకలాగా చూడడు. ఎవరినైనా ఒకలా చూస్తాడు. ఒకేలా చూసే దేవుడు ఎందుకు కయ్యేను నచ్చలేదంటే కారణం, భవిష్యత్తు తిరిగిన దేవుడికి వాడి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో చెప్పండి తెలుసు. ఏం చేయబోతున్నాడు? అడొక ఈగోయిస్ట్.
ఏం చేయబోతున్నాడు? అడొక పొగరబోతు. ఏం చేయబోతున్నాడు? నిలువెల్లా తన తమ్ముడిని చంపేయబోతున్నాడు. నువ్వు కావాల్సింది తేవలసింది అర్పణ కాదయ్యా, ముందు నీ అర్పణ కన్నా కావాల్సింది నీ ప్రవర్తన. హేబేలుకి దేవుడితో పెనుగులాడడానికి రక్త నిబంధన అవసరమని అర్థమైనా ఆ సబ్జెక్ట్ జోలికి మనం పోకుండా ఇక్కడ కయ్యానికి అర్థం కావాల్సింది నువ్వు ఇచ్చే దానికన్నా ముందు నువ్వు జాగ్రత్త. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంతకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు, ఇంతకు నీ ముఖం చిన్నగా అయిపోయింది, నువ్వు సత్క్రియ చేయి, సత్క్రియ చేయి. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే తల దించుకుంటావు. నువ్వు సత్క్రియ చేయి, సత్క్రియ చేయని కయ్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కారణం ఏంటి తెలుసా? వీడు సత్క్రియ చేయడు కానీ నెక్స్ట్ చేయబోయేది ఏంటి చెప్పండి? వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడు. వీడు సత్క్రియ చేయడు, వాళ్ళ తమ్ముడిని చంపంటే దేవుడికి రేపు ఏం చేయబోతున్నాడో కయ్యేని ముందే తెలుసు కనుక దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమనంటే సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చెయ్యని దేవుడు చెప్పినా సత్క్రియ చేయలేదు. ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ తమ్ముడిని చెప్పండి చంపేశాడు. ఎప్పుడైతే వాళ్ళ తమ్ముడిని చంపేశాడో, చంపేసినప్పుడు కూడా దేవుడు అడుగుతున్నాడు ఏమన్నా తెలుసా? నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడున్నాడు? ప్రశ్న. వాళ్ళ తమ్ముడిని కయ్యేని చంపేశాడని దేవుడు తెలుసా తెలీదా? మరి తెలిసేందుకు అడుగుతున్నాడు? మన దేవుడితో వచ్చిన గొడవ చెప్పిన అన్నీ తెలిసే అడుగుతాడు. ఆదాము పండు తెంచి పొదల చాటున దాక్కున్నాడని తెలుసు, అయినా అడుగుతాడు. ఆదాము ఎక్కడున్నావు? యాకోబు పేరు యాకోబు అని తెలుసు, అయినా అడుగుతాడు. యాకోబు పేరేంటి, అసలు ఒరిజినల్ పేరేంటని అడుగుతాడు. వెనకాల నడిచిపోతున్నప్పుడు ఒక స్త్రీ తాకిందని ఆయనకు తెలుసు, నా వస్త్రము తాకింది ఎవరైనా ఆయన అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఆయనకి అన్నీ తెలుసు, ఆయన అడుగుతాడు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులుగా మార్చాడట, తిరిగి వచ్చింది ఒక్కడేనట. ఆ ఒక్కడిని అడిగాడట. మిగిలిన 9 మంది ఏరి. మన దేవుడు ఎందుకు అడుగుతాడు చెప్పిన? తెలియక అడగడు. మన దేవుడు ఎందుకు అడుగుతాడు చెప్పిన? ఆయనకి భవిష్యత్తు తెలియక అడగడు. మన దేవుడు ఎందుకు అడుగుతాడంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ లేక అడగడు. ఆయన ఎందుకు అడుగుతాడంటే అడుగుతున్నాడంటే కప్పుకోకుండా ఒప్పుకుంటామని. కయ్యేను సత్క్రియ చెయ్యనంటే తమ్ముడిని చంపక ముందు అడిగాడు ఏమని? సత్క్రియ చెయ్యని. తమ్ముడిని చంపిన తర్వాత అడుగుతున్నాడు నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే చంపక ముందు చెయ్యొద్దని సత్క్రియ చేయమని ఎంకరేజ్ చేశాడు. చేసిన తర్వాత కూడా దేవుడు మళ్ళీ గ్రేస్ పీరియడ్ ఇచ్చి అడుగుతున్నాడు ఏమని? నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడుగుతున్నాడు. అప్పుడు ఒప్పుకోవాలి కయ్యని. ఏమనంటే దేవా నా తమ్ముడిని చంపేశానని ఒప్పుకోవాలి. కానీ వీడు ఒప్పుకోవడానికి బదులు అన్నీ తెలిసిన దేవుడి దగ్గర ఏమన్నాడంటే నా తమ్ముడిని చెప్పండి నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలి వాడనా. ఇప్పుడు బాగా వినండి, నా తమ్ముడికి నేను కావాలి వాడినా అంటే ఆ పదం ఎందుకు అంటున్నాడో మనకు తెలియడానికి ఇదంతా నేను చెప్పుకొస్తున్నాను. ఇటీవల కాలంలో అనేక దిక్కుని చెప్తున్నది మీకు చెప్తున్నా. నిజానికి నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే నాకు తెలియదంటే బాగున్ను, చంపేశానన్నా బాగున్ను, కానీ వాడు అంటున్న పదం ఏంటంటే నా తమ్ముడికి నేను కావాలి వాడినా. ఎందుకు ఆ పదం అంటున్నాడో తెలియాలంటే దీని ముందు 3 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 3 అధ్యాయాల్లో బ్రీఫ్ ఏంటో మనకు తెలిస్తేనే ఈ పదం కయ్యేని ఎందుకు అంటున్నాడో తెలుస్తుంది. ఇవన్నీ మాకు ఎందుకంటే మీకు ఒక జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఉద్యోగస్తులైనా, అనారోగ్య సమస్యలో ఉన్నా, మీకు బిడ్డలున్నా, మీరు వ్యవసాయకులైనా, ఇవన్నీ ఆశీర్వాదకరంగా మారాలి అంటే బయలుపరచబడిన ఒక మర్మం ఉంది, అది నీకు తెలియాలి. అది తెలిస్తే దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, అది నీకు తెలిస్తే దేవుడిని పంటను ఆశీర్వదిస్తాడు, అది నీకు తెలిస్తే అది నువ్వు పాటిస్తే దేవుడిని ఆశీర్వాదకరమైన కార్యం నీకు ఎదురు తెచ్చి మరీ కుమ్మరిస్తాడు. అది నీకు తెలిస్తేనే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నీ ఆరోగ్యాన్ని బలపరుస్తాడు. ఏదండి 2 రోజులు సభకు వస్తాను నాకేం ఆశీర్వాదం అంటే ఈ 2 రోజులు సభకు వచ్చిన నాకు ఏం వరగదు. గుర్తుపెట్టుకో, ఈ 2 రోజులు నువ్వు ఆశీర్వదింపడాలంటే చెప్పింది బుర్రకు ఎక్కించుకోవాలి, అది పాటించాలి. ఏంటది? ఒక్కసారి 1వ అధ్యాయంకి రండి త్వరగా. 1వ అధ్యాయానికి ఎవరి దగ్గర బైబిల్ అయిపోయినా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. ఎవరు బైబిల్ చూడకపోయినా కెమెరామెన్ తమ్ముడు ఎవరుతున్నా ఆ బైబిల్ చూడలేని మనిషిని అలా లైవ్లో చూపించు. ఇక చెప్తున్నాను నేను, బైబిల్ చూడాలి. మీరు బైబిల్ చూడకే నాలాటుడు ఏది పడుతుంది చెప్తున్నాడు. బైబిల్ చూడాలి. 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపం
మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికని. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మనం ఎవరి పోలికంట? రెడీ చెప్పండి. మనం ఎవరి పోలికట? మనం ఎవరి స్వరూపమంట? ఇప్పుడు అడుగుతున్నాను, మనం అందరం ఎవరి పోలికంట? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, మనం దేవుని పోలికైతే అందరం ఒకలా ఉన్నామా? చెప్పండి. నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, పొట్టేసుకుని ఉన్నాం, బట్టేసుకుని ఉన్నాం, బక్కలా ఉన్నాం, వయసు అయిపోయి ఉన్నాం, వయసులో ఉన్నాం, పిల్లలుగా ఉన్నాం, పెద్దవారుగా ఉన్నాం, ముసలివారుగా ఉన్నాం, యవనస్తులుగా ఉన్నాం. ఇన్ని రకాల్లో దేవుడు ఎలా ఉంటాడు? మనం ఎవరి పోలిక? చెప్పండి. మళ్ళీ అడుగుతుందని చెప్పండి, మనం ఎవరి పోలిక? మనం దేవుని పోలికైతే ఈ పోలికల్లో ఏ పోలిక? ఒక ఆయన్ని అడిగాను నేను, సీనియర్ అని, నా బుద్ధి తక్కువై స్తమాల దేవుడు కనబడిపోతుంటాడు ఆయనకి, నాకే కనబడ్డేటో మరి. ఆ టైంలో అడుగుతుంటే ఆయనకి కిచెన్ రూమ్లో కనబడుతున్నాను, దేవుని పోలికంటే నీలాగా నాలాగా తల, మొండెము, కాళ్ళు, చేతులు ఉండవు. దేవుని పోలికంటే నువ్వు ఊహించుకున్నట్టు పెద్ద వెలుగేది వచ్చింది ఇలా ఉండదు. ఇక్కడ దేవుని పోలికంటే రెఫరెన్స్లో నీకు నాకు దేవుని పోలికంటే తెలుసా? అక్కడ రాస్తున్నాడు, మీరు చూసి చెప్పండి. దేవుని పోలికంటే ఏలిక. ఏం ఏలాలి అక్కడ చెప్తున్నారు చూడండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద తిరిగే జంతువులను, ప్రతి పురుగును ఏలాలి. ఏలే స్వభావం చూసారా? ఆ ఏలే స్వభావమే దేవుని పోలిక. అంటే ఏలడం దేవుని పోలిక. అంటే దేవుడు ముల్లోకాలను ఏలితే ఆ ముల్లోకాలను ఏలుతున్న దేవుడు ఈ భూమి మీద ఏలే వ్యక్తిగా ఎవరిని తయారు చేశాడంటే మానవుల్ని తయారు చేశాడు. ఏం ఏలాలట? పక్షుల్ని, జంతువుల్ని, పురుగుల్ని, వీటన్నిటిని ఏలాలట. వీటన్నిటిని ఏలాలి అంటే గుర్తుపెట్టుకోండి, మనిషి ఏలికగా ఉండాలి. మనిషి వీటన్నిటిని ఏలగలడా? నేను అడుగుతున్నాను, చెప్పండి. జంతువుల్లో రకాలే కొన్ని జీవులతో కలిపితే 84 లక్షల రకాలు ఉన్నాయంట. 84 లక్షల రకాలే 84 లక్షలు ఉంటే ఇన్ని జంతువుని ఎలా ఏలగలడండి? రకాలు 84 అయితే 84 లక్షల రకాలైతే కొన్ని కోట్లు ఉన్నాయి. అమెజాన్ అడవులో ఇంకా గుర్తు తెలియని జీవులు ఉన్నాయి. సముద్ర గర్భంలో ఇంకా అంతు చిక్కని జీవులు ఉన్నాయి. ఇంకా గుర్తింపు లేని బ్యాక్టీరియా ఉంది. ఎన్నో రకాల పురుగులు, జీవులు, జంతువులు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ మానవుడు ఎలా ఏలగలడు? ఏలేగలడా? ఒక ఆయన అడిగితే ఆయన చెప్పాడు నాకేమనంటే, ఏలడం అంటే ఏటని అడిగితే ఆయన అన్నాడు నాకేమనంటే, ఏలడం అంటే ఏమో తమ్ముడు, మేపడమే అన్నాడు. ఏం మేపుతావు? ఏమో 4 గేదెలు మేపడానికి? ఏం మేపుతావు? 4 ఆవుల, 4 గొర్రెల, బర్రెల ఎలా మేపుతావు? మేపడం కాదు, ఏలడం అంటే తెలుసా? దేవుని మాట మనం వింటే ఈ జీవులన్నీ మన మాట వింటాయి. అది ఏలడం. ఎలా ఏలడం మీరు చదవండి బైబిల్ చరిత్ర. ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు దేవుని మాట వింటే సింహాలు ఎవరి మాట విన్నాయి? దానియేలు మాట విన్నాయి. నోవహు దేవుని మాట వింటే ప్రతి జీవి ఎవరి మాట వింది? నోవహు మాట వింది. యెహోషువ దేవుని మాట వింటే సూర్యచంద్రులు ఎవరి మాట విన్నాయి? దేవుని యెహోషువ మాట విన్నాయి. మీరు ఎక్కడ ఎర్ర సముద్రం ముందు మోసే నిలబడితే మోసే మాట ఎవరు విన్నారు? సముద్రం ఉంది. అంటే మీకు ఏమర్థం అవుతుంది? మనం దేవుని మాట వింటే గుర్తుపట్టండి, ఈ ప్రకృతి చెప్పండి మన మాట వింటాది. మాట వినాలి అంటే నీ పంట నీ మాట వినాలన్నా, నీ ఆరోగ్యం నీ మాట వినాలన్నా, నీ పరిసర ప్రాంతాలు నీ మాట వినాలన్నా నువ్వు ఆయన మాట వినాలి. మాట అంటే మరో మాట చెప్తున్నా, నీ ప్రవర్తన ఆయనకు లొంగు ఉండాలి. మన ప్రవర్తన ఆయనకు లొంగుంటే మనం పట్టిందల్లా మనకి లొంగుంటుంది.
ఆదాముకి ఎలాంటి అథారిటీ ఇచ్చాడంటే, ఎంత అధికారం ఇచ్చాడంటే, నువ్వు నా మాట వింటే ఈ జీవులన్నీ చెప్పండి నీ మాట వింటాయి. నువ్వు నా మాట విను, ఇవన్నీ నీ మాట వింటాయి. నువ్వు నా మాట విను, ఇవన్నీ నీ మాట వింటాయి. గమ్మత్తడి చెప్తున్నా, ఆదాము మాట వింటేనే వింటాయి. ఈరోజు కూడా అంటే ఈరోజు కూడా దేవునికి ఎవరైతే లోబడతారో అవన్నీ మనకు లోబడతాయి. ఉదాహరణ చెప్తాను వినండి. మనుషులు సరిగ్గా లేకపోయినా, మంచి ప్రభుత్వాలు సరిగ్గా లేకపోయినా అయానికి వర్షాలు పడడం మీరు కావాలంటే చూసుకోండి. ఇంకా మీకు డీటెయిల్గా చెప్తాను. చాలామంది నన్ను తిట్టుకుంటున్నారు, కొన్ని ప్రభుత్వ రాజకీయ నాయకులు ట్రోల్ చేశారు. వాళ్ళు ట్రోల్ చేసిన వాళ్ళ బొంద నేను చెప్తాను. అందరూ ఒకటి చెప్తున్నా, కొన్ని ప్రభుత్వాలు పరిపాలన వస్తే ఆ ప్రభుత్వాన్ని బట్టి వర్షాలు పడవు. అది ఏ ప్రభుత్వాన్ని అడగండి, మీకు తెలియాలి. కొన్ని ప్రభుత్వాలు వస్తే ఊరు మునిగిపోద్ది, ఆ ప్రభుత్వం ఏంటని అడగండి, మీకు అర్థమవుతుందంటే ప్రభుత్వ పాలనకి పడే వర్షాలకి సంబంధము ఉంటాది. ఆహాబు సరిగ్గా పరిపాలించకపోతే ఏలే వచ్చేవాడు తెలుసా, 3.5 సంవత్సరాలు వర్షం పడుతుంది. అంటే ఈయన పరిపాలనకి ప్రకృతికి ఏముంది సంబంధం ఉందంటే, మన ప్రవర్తనకి, ప్రభుత్వ పరిపాలనకి, పడే వర్షాలకి, పండే భూమికి, జీవులకి, అన్నిటికీ చెప్పండి సంబంధం ఉంటుంది. మనం మాట వినకపోతే పండే పంట మనకు దిగుబడి రాదు. మనం దేవునికి అనుకూలంగా లేకపోతే మనకి పడే వర్షాలు పడు. ప్రకృతి తన క్రమాన్ని మార్చుకుంటుంది. అందుకే మీరు చూడండి, ఆదాము తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, పంట పండదన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, నేల పండదన్నాడు. అంటే మనిషి తప్పు చేసినప్పుడల్లా ఎక్కడ విరుద్ధం స్టార్ట్ అవుతుందో తెలుసా, ప్రకృతిలో పంట పండదన్నాడంటే ఆదాము తప్పు చేస్తే నేల పండలేదు, ఆదాము తప్పు చేస్తే జంతువులు మాట వినలేదు, ఆదాము తప్పు చేస్తే ఇవన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మొదలుకొద్దాం. ఇంత జీవరాశి నేలాలంటే ఏలే అంటే ఏలేగలడా, ఏలడం తెలియాలిగా. ఇప్పుడు ఈ జిల్లా ఉందండి, ఈ జిల్లా అధికారి ఎవరండి, కలెక్టర్ గారు. జిల్లా కలెక్టర్ గారిని డైరెక్ట్గా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఏలే అంటే ఏలేస్తారా, అయిపోద్దా? జిల్లా కలెక్టర్ జిల్లాని సరిగ్గా పరిపాలించాలి అంటే ఆయన ఎంత ఫస్ట్ గ్రేడ్లో పాస్ అయినా, ఆయన గ్రూప్ 1లో ఎంత ఉన్నతమైన మార్కుల్లో ఆయన పాస్ అయినా, ఎలాంటి వ్యక్తి అయినా ఆయన జిల్లా కలెక్టర్ అయిన తర్వాత ఆయన డైరెక్ట్గా వచ్చి కుర్చీలో కూర్చుంటే జిల్లాని పరిపాలించలేడు. టెక్స్ట్ బుక్ వేరు, ప్రాక్టికల్స్ వేరు. ఇప్పుడు ఆయన పరిపాలించాలి అంటే ఆయనకి ట్రైనింగ్ ఉండాలి. అది 2 సంవత్సరాల 3 సంవత్సరాల ఏదో ఒక ట్రైనింగ్ ఉంటుంది. దేని మీద ట్రైనింగ్? జిల్లా మొత్తంలో ఏం జరుగుతుందో నీకు తెలియాలి. అది తెలియాలంటే నీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఉండాలి. అక్కడ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఒక సబ్ ఇస్తారు. ఆ సబ్లోంచి ఆయన అది కూడా సరిగ్గా నడిపిస్తే అప్పుడు మెయిన్ కలెక్టర్ ప్లేస్లో కూర్చోబెడతారు. నీకు అర్థమవుతే ఇంకా చెప్తున్నాను. కలెక్టర్ గారి పని ఏంటండి, ఉదయం వచ్చి ఏం చేస్తాడంటే గ్రీన్ టీ దాకా వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడని ఉదయం వచ్చి ఏం చేస్తాడంటే జిల్లాలో ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూస్తాడు. మెడికల్ ఎలా పనిచేస్తుందో చూస్తాడు ఆయన, రెవెన్యూ ఎలా పనిచేస్తుందో చూస్తాడు ఆయన, దిగువ స్థాయి అయితే పంచాయతీ ఎలా పనిచేస్తుందో చూస్తాడు ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో అన్ని డిపార్ట్మెంట్ల మీద పవర్ ఎవరికి ఉంటుంది తెలుసా? కలెక్టర్గా ఉంటుంది. ఇన్ని డిపార్ట్మెంట్ల మీద ఈయనకి అవగాహన ఉంటేనే జిల్లాలో వ్యవస్థలు సరిగ్గా నడుస్తున్నాయో లేదో చూసుకోవాల్సిన ప్రధానమైన వ్యక్తిగా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ అయితే, ఇన్ని డిపార్ట్మెంట్లు ఏంటో ఆయనకి, మెడికల్కి పోలీస్కి తేడా ఏంటో ఆయనకి తెలియాలి. తెలుస్తుంది, నడుస్తున్నాను. పంచాయతీకి రెవెన్యూకి ఎక్కడ దూరం ఉందో తెలియాలి ఆయనకి. ఇవన్నీ తెలియాలి. ఇన్ని తెలిస్తేనే ఆయన సరిగ్గా పరిపాలించాడు. ఇది మీకు అర్థమైతే ఒక కలెక్టర్ పరిపాలించి ఇన్ని డిపార్ట్మెంట్లు పరిపాలించాలి అంటే ఇన్ని డిపార్ట్మెంట్ మీద ఆయనకు అవగాహన ఉండాలి. ఇది మీకు ఎంత నేను చెప్తున్నానంటే, ఆదాము ఎన్ని డిపార్ట్మెంట్లు పరిపాలించాలంటే పక్షులు అదొక డిపార్ట్మెంట్, జంతువులు అదొక డిపార్ట్మెంట్, పురుగులు అదొక డిపార్ట్మెంట్, భూమి మీద సూక్ష్మ జీవులు అదొక డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లన్నిటినీ పరిపాలించాలి అంటే ఆదాముకి అవగాహన ఉండాలా వద్దా? చెప్పండి, ఉండాలి. ఏదన్నా ఒక విధి నిర్వహణ చేయాలంటే అవగాహన ఉండాలి. ఇప్పుడు ఆయనకు అవగాహన ఉండాలి అంటే అవగాహన నేర్పిస్తున్నాడు. ఎట్లా? ఒక్కసారి మీరు తీయండి 2వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం.
దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. నేను చదువుతున్న దాన్ని మళ్ళీ చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిన. ఇప్పుడు ప్రశ్న, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడంటే ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. తోట ముందా, నరుడు ముందా? చెప్పండి, చెప్పాలి. తోట ముందా, నరుడు ముందా? చెప్పండి. అంటే అదంటే ఇది, చెప్పండి. ఇదంటే అది, చెప్పండి. ఏది ముందు అడుగుతున్నాను, చెప్పండి. తోట ముందా, నరుడు ముందంటే నరుడే ముందు. ఎట్లా? 7వ వచనం చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. అప్పుడు దేవుడైన యెహోవా తూర్పున ఏదోలో ఒక తోట, అంటే ముందు మనిషిని తయారు చేశాడు. తయారు చేసిన మనిషిని తోట దగ్గర తీసుకొచ్చాడు. ఆ తోట దగ్గర పెట్టి తోటలో అవన్నీ నరుడికి చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు? చెట్లేంటో చూపిస్తున్నాడు, అందులో మంచి చెళ్ళు తెలియని వృక్షం ఏంటో చూపిస్తున్నాడు, ఇంకా ఏం చూపిస్తున్నాడు? నదులేంటో చూపిస్తున్నాడు, జంతువులు పిలుస్తున్నాడు, వాటన్నిటిని చూపించి పేర్లు పెట్టమంటున్నాడు. 1, 2 కాదు, చెట్లు, పురుగులు, జంతువులు అన్నిటినీ ఆదాముకు చూపిస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ దేవుడు ఆదాముకి కనపరుస్తున్నాడంటే ఆదాముకి వర్క్ నేర్పిస్తున్నాడు. ఎందుకు వర్క్ నేర్పిస్తున్నాడు? 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచును. ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచును. ప్రశ్న అర్థం చెప్పండి. దేన్ని సేద్యపరచాలంట? తోటని. దేన్ని కాయాలంట? తోటని. దేన్ని సేద్యపరచాలంట? చెప్పండి. తోటని. దేన్ని కాయాలంట? తోటని. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను. ఇందాక మొదటి అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదివాం, యావత్తు భూమిని కాయాలి, పరిపాలించాలి. ఇప్పుడు ప్రశ్న, యావత్తు భూమిని కాయాలా, తోటను కాయాలా? చెప్పండి. చూసే చెప్పండి. మన బైబిల్లో చూసే చెప్పండి. చిన్నప్పటి నుంచి చదివిన ఆది కాండంలో మాటలే చెప్పండి. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, చెప్పండి. తోటను కాయాలా, యావత్తు భూమిని కాయాలా? ఓ పెద్ద మనిషి అన్నారు, తోటలో ఉండి భూమిని కాయాలన్నారు. తోట అంటే తెలుసా? ఘేన్ అన్నాడు. అంటే ఎబ్రిలో ఘేన్ అంటే దాని అర్థం ఏంటంటే లోనున్నది బయటకు పోకూడదు, బయట ఉన్నది ఏది లోపలికి రాకూడదు. అంటే టైట్ జోన్ అన్నమాట. అంటే లోనున్నది బయటికి పోదు, బయట ఉన్నది లోపలికి రాదు. ఏది బయటికి పోకుండా, ఏది లోపలికి రాకుండా టైట్ సెక్యూరిటీ ఉంది. ఆ టైట్ సెక్యూరిటీ కెరూబులు, దేవదూతలు, ఖడ్గజ్వాలలు. అలాంటి సెక్యూరిటీ ఉంటే లోనున్న ఆదాము బయటికి పోలేడు, బయట ఉన్నది ఏది లోపలికి రాలేదు. ఈవెన్ సాతాను లోపలికి రావాలన్నా దేవుడు పర్మిషన్ లేకుండా ఏది లోపలికి రాదు. ఇప్పుడు ఈ గేర్ అనే పదం ఏంటంటే లోనున్నది ఏది బయటికి పోలేదు. ఇప్పుడు ప్రశ్న, లోనున్న ఆదాం బయటికి పోకపోతే యావత్తు భూమిని పరిపాలించగలడా? ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, యావత్తు భూమిని పరిపాలించాలా, తోటను పరిపాలించాలి? యావత్తు భూమినే పరిపాలించాలి దేవుని చిత్తంలో. కానీ తోటలో ఎందుకు పెట్టాడంటే యావత్తు భూమిని పరిపాలించాలంటే ముందు ఈ మనిషికి పరిపాలించడం అంటే ఏంటో తెలియాలి. ఇది తెలియాలి అంటే ఈయనకు ఒక ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ సెంటర్ పేరే చెప్పండి, ఏదేను తోట. అంటే ఏదేను తోట ట్రైనింగ్ సెంటర్ అంటే 100కి 200% అది ట్రైనింగ్ సెంటర్. అది అందుకే ఆదాముని పిలుస్తాడు, ఇవి చెట్లు, ఇవి జంతువులు, ఇవి నదులు, వీటికి పేర్లు పెట్టు. ఇది మంచి చెడు తెలియని వృక్షము, ఇది చెడ్డ వృక్షము, ఇది జీవవృక్షము. ఇవన్నీ ఆదాముకి ఎందుకు వర్క్ నేర్పిస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ తినంగా చేస్తే నెక్స్ట్ ఈయన చేయాల్సినది చెప్పండి, యావత్తు భూమిని పరిపాలించాలి. కలెక్టర్ గారికి డైరెక్ట్ ఎలాగైతే తీసి కూర్చోబెట్టరో, ఈయనకి ట్రైనింగ్ అంతా పూర్తయితే ఎలాగైతే జిల్లాని చేతిలో పెడతారో యావత్తు భూమిని ఆదాం పరిపాలించాలి అంటే ఈయన ట్రైనింగ్లో దిట్టవ్వాలి. ఆ ట్రైనింగ్లో ఉన్న మొదటి పని తెలుసా? సేద్యపరచాలి. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, సేద్యపరచడం అంటే అన్ని ప్రశ్నలు వేయాలా? చెప్పండి. సేద్యపరచడం అంటే
చెప్పండి. సేద్యపరచడం అంటే ఒక ఆయన అన్నాడు, సేద్యపరచడం అంటే ఇవన్నీ సీనియర్స్ని అడిగితే నాకు వచ్చిన సమాధానాలు ఇవన్నీ. వాళ్ళు చెప్పారు, సేద్యపరచడం అంటే ఏమీ లేదు తమ్ముడు, ఆ ఏదైనా తోటలో ఆకులన్నీ పడిపోతాయి కదా, అన్నీ పక్కకు తుడిసేయడం అన్నారు. ఇటు ఆకులు తోట మన సేద్యపరచడం అంటే బైబిల్ ఎక్కడ అపార్థమవుతుందో చెప్పిన, నీకు నచ్చినట్టు ఊహించుకోకు, నీకు అర్థమైనట్టు చెప్పేకు, మన ఇలాకాలో ఉన్న తగాదాలని తెచ్చి అక్కడ ఎగ్జాంపుల్గా పెట్టకు. సేద్యపరచడం అంటే మనలాగా తొడ్డం కాదు. సేద్యపరచడం అన్న దానికి వాడిన పదం అభాండ్ అన్నాడు. అభాండ్ అంటే ఏంటో తెలుసా? ఈ మొక్కలు ఉన్నాయి చూసారు, ఇవి నర్సరీలో ఉంటాయి. ఈ మొక్కల్ని పెంచేటప్పుడు స్టార్టింగ్ లా చూస్తారు, బిడ్డల్లా చూస్తారు. అక్కడంటే నర్సరీ దగ్గర మొక్కల్ని బిడ్డల్లాగా టయానికి నీళ్ళు పెడతారు, టయానికి నీరు పెడతారు, టయానికి నీళ్లు పెడతారు, టయానికి నీడేస్తారు, టయానికి ఎరువు పెడతారు. వాటికి టయానికి కావాల్సిన నీళ్లు పాలు ఏవైతున్నావో అవన్నీ టయానికి పెడితే కానీ అది ఒక ఉద్భవించదు, అది రాదు. నర్సరీలో ఉన్న మొక్కల్ని బిడ్డల్లా చూడకపోతే అది ఎలాగైతే ఉత్పత్తి క్రమంలోకి రాదో, ఇది మీకు అర్థమైతే నర్సరీలో పనిచేస్తున్న దగ్గర వాడే పదమే అభాండ్ అంట. అంటే బిడ్డల్లా చూడాలి. బిడ్డకి టయానికి నీళ్లు పాలు సౌకర్యం చూస్తే బిడ్డ ఎలా ఎదుగుతాదో, తోటలో ఉన్న ప్రతి మొక్కని దేవుడు ఆదాముని ఎలా చూడమన్నాడు తెలుసా? బిడ్డల్లా చూడాలి. ఈ బిడ్డల్లా చూసే పనే అభాండ్. ఆ అభాండ్ అనే పదంకి అర్థమే చెప్పండి, సేద్యపరుచుట. మీకు అర్థమైనట్టే ఉంటుంది, కొంచెంసేపు ఏం అర్థం అవ్వదు, ముందుకెళ్ళాక అన్నీ అర్థమవుతాయి. అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి, ముందుకెళ్ళాక అన్నీ అర్థమవుతాయి, నేను గ్యారంటీ ఇస్తాను. నెక్స్ట్, అభాండ్ అంటే సేద్యపరచుట. సేద్యపరచుట అంటే బిడ్డలను చూసినట్టు ఆ మొక్కలను చూడాలి, బిడ్డలను చూసినట్టు ఆ మొక్కలను చూడాలి. రెండోది కాచుట. కాచుట అంటే ఏంటంటే సమార్ అన్నాడు. సమార్ అన్న దానికి అర్థం చెప్పింది ఆచరిస్తూ. అంటే గుడిలో పూజారి చేస్తారు చూసారా, గుడిలో పూజారి కానీ, చర్చిలో ఫాదర్ కానీ, మొల్లా, మసీదులో ఉన్న మొల్లా కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే పని పూజారి వరకు, అంటే మధ్యవర్తిత్వం, యాజకత్వం, దైవజనులు ఎవరైతే ఉన్నారో మనుషులకి దేవుడికి మధ్యవర్తిత్వం చేసే దగ్గర ఉండే వాడే పదమే సమార్. సమార్ అంటే ఆచరిస్తూ పనిచేయాలి, ఆచరిస్తూ దేవుని సేవ చేయాలి, ఆచరిస్తూ భగవంతుడికి సేవ చేయాలి. వాళ్ళ భాష చెప్తున్నాను. ఆచరిస్తూ అంటే చెప్పేవాడు ఆచరించాలి, మధ్యలో ఉన్నవాడు ఆచరించాలి, చెప్పిందే ఆచరించాలి. ఇప్పుడు ఈ రెండు పదాలు వాడాడు. ఒకటి సేద్యపరచుట, చెప్పండి. రెండు కాచుట. సేద్యపరచుట, కాచుట. ఇప్పుడు బాగా వినండి. బిడ్డల్లా కాస్తూ, బాగా వినాలి, బిడ్డల్లాగా మొక్కల్ని కాస్తూ, బిడ్డల్లాగా తోటని కాస్తూ చెప్పింది ఆచరించాలి. ఇది ఆదాముకి ఇచ్చిన పని. ఏం పని? దేవుడు చెప్పింది ఆచరించాలి, ఆచరిస్తూ బిడ్డల్లాగా వాటిని కాపాడాలి. పని చెయ్యాలి, ఆచరించాలి, ఆచరించాలి, చెప్పింది చెయ్యాలి, చెప్పింది చెయ్యాలి, ఆచరించాలి. ఏం చెయ్యాలి? తోటను కుటుంబంలా. కాండము 2వ అధ్యాయం 15వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఆగుదాం. ఏం చేయాలట? సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దేవుడు నరుణ్ణి అందులో ఉంచెను. సేద్యపరచడం అంటే బిడ్డలను చూసినట్టు తోటను చూడాలి. కాయడం అంటే చెప్పింది ఆచరిస్తూ కాయాలి, చెప్పింది ఆచరిస్తూ తోటను కాయాలి. అంటే కుటుంబం కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. ఇలాంటి పని ఆదాముకు అప్పగిస్తే ట్రైనింగ్లోనే ఫెయిల్ అయిపోయాడు. ఎవరు చెప్పండి? ఆదాము. ఏదైతే ఉందో ఇక ముఖ్యమైన పనికి వెలక మునిపే ట్రైనింగ్లోనే ఫెయిల్ అయ్యాడు. అలా ఫెయిల్ అయిన ఆదాముని దేవుడు బయటికి పంపించేస్తే ఆ బయటకు వచ్చిన తర్వాత చావలసిన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇంకా మేమంత ఫెయిల్ అయిపోయి తప్పు చేసి నీ ముందు నిలబడినా మాకు బిడ్డని ఇచ్చావు కనుక నీ దయ వలన ఒక మనుష్యుని మేము కన్నామన్నారు. అంత తప్పు చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాట, నీ దయ వలన ఒక బిడ్డను కన్నా. ఇప్పుడు ఆ బిడ్డ అర్పణ తెచ్చాడు. ఆ బిడ్డకు దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, సత్క్రియ చెయ్యి. ఆదాముకి ఎలాగైతే వర్క్ చెప్పాడో, ఆదాముకి ఎలాగైతే పని చెప్పాడో, అదే దేవుడు ఇప్పుడు పని ఎవరికి చెప్తున్నాడు తెలుసా? కయ్యేనికి చెప్తున్నాడు.
దేవుడు ముందు ఆదాముకు చెప్పాడు, ఇప్పుడు కయ్యేనికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సత్క్రియ చేయి. ఆదాముకు చెప్పిన పని తోటను సేద్యపరచు, తోటను కాయ అంటే బిడ్డల్లాగా చూడు, బిడ్డల్లాగా చూడు, రెండు చెప్పింది ఆచరించు. ఇది ఆదాము చెప్పుడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడంటే కయ్యేనికి చెప్తున్నాడు, బిడ్డల్లాగా నీ తమ్ముడిని చూడు. నీ తమ్ముడిని చూడవయ్యంటే ఈ తమ్ముడిని ఏం చేశాడు తెలిసాడు? చంపేశాడు. ఇప్పుడు బాగానండి, చంపేసిన తర్వాత అబ్బాయి వాడుతున్న పదం ఏంటంటే 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేని అడగా, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలవాడినా అని. అంటే ఆ మాటకి అర్థమని చెప్పండి. నా తమ్ముడిని నేను ఎరగనంటా బాగుండు, నా తమ్ముడు నాకు తెలియదన్నా బాగుండు, అబద్ధమాన్ని ఏదోలాగా వేరొక ఆప్షన్ ఉండు. వీడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా తమ్ముడికి నేను చెప్పండి కావాలి వాడిన. ఈ మాట ఎందుకు అంటున్నాడు తెలుసా? కావాలనే అంటున్నాడు. ఈ మాట ఎందుకు అంటున్నాడు తెలుసా? దేవుని ఎక్కిరించడానికి అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నది? రెక్లెస్ కోసం అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే వాళ్ళ అమ్మా నాన్నకి దేవుడు ఏ పని చెప్పాడో అదే పని దేవుడు చెప్పాడు కనుక వాడు అంటున్న మాట, మా నాన్నని తోటన కాయమన్నావు, మా నాన్నని తోటన సేద్యపరచమన్నావు, మా అమ్మా నాన్నే తోటన కాయకుండా సేద్యపరచకపోతే నా తమ్ముడిని నేను కాస్తానా? అది వాడి మాట. అంటే మా నానే తోటన కాయలేదు, బిడ్డల్లా కాయమన్నావు, మా నానే కాయలేదు, అలాంటిది నా తమ్ముడిని నేను కాస్తానా? నువ్వు చెప్పినట్టు కాయమంటే మా అమ్మా నాన్న కాయలేదు, ఇప్పుడు నేనెందుకు కాస్తాను? అంటే దేవుడు ఎట్లాగైనా మనుషులతో తన చిత్తాన్ని జరిగించుకోవాలని ఆయన కోరుకుంటుంటే ఆయన చిత్తానికి బదులు మనిషి ఇష్టాన్ని నెరవేర్చి ఆదాము ఎలాగైతే తోటలో ఫెయిల్ అయ్యాడో, కయ్యేని ఎలాగైతే కుటుంబంలో ఫెయిల్ అయ్యాడో, ఈ ఫెయిల్ అయిపోతున్న ఈ ప్రాజెక్ట్ అల్లా ఇజ్రాయెల్ దేశంలోకి తెచ్చాడు. ఏమైంది ఇజ్రాయెల్ దేశంలో? ఒక్కసారి చూడండి, త్వరగా ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. త్వరగా మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మరియు మందిరపు గోడలన్నిటి మీదను ఎలుపలేమి లోపలేమి కెరూబులను తమల వృక్షములను వికసించిన పుష్పములను జాతే చదవండి, మళ్ళా చదవమ్మా, అదే 29 వచనం. మరియు మందిరపు గోడలన్నిటి మీద లోపలేమి ఎలుపలేమి కెరూబులను తమల వృక్షములను వికసించిన పుష్పాలు. నోట్ చేయండి అక్కడ, కెరూబులు తమల వృక్షాలు వికసించిన పుష్పాలు. ఇప్పుడు 32వ వచనం చదవండి. 2 తలుపులు ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులు, రెండవది తమల వృక్షాలు, మూడవది వికసించిన పుష్పాలు. 34వ వచనం రండి. 2 తలుపులు దేవదార కర్రతో చేయబడి ఉండను, ఒక్కొక్క తలుపునకు 2 మడతల రెక్కలుండెను. వాటి మీద అతడు కెరూబులను, రెండవది తమల వృక్షములను, మూడవది వికసించిన పుష్పాలు. మీకు రిపీటెడ్ గా కనబడుతున్నది ఏంటి చెప్పండి? కెరూబులు, తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు. అంటే సొలొమోను మందిరం కడుతున్నాడు. అంటే ఇది 6వ అధ్యాయం అనగానే సొలొమోను మందిరం కడుతున్నాడు. సొలొమోను కడుతున్నాడు కాదు, దేవుడే సొలొమోనుతో మందిరం కట్టిస్తున్నాడు. ఎందుకు? అది దావీదుకి ఇష్టం. దావీదు ఇష్టాన్ని కొడుకు ద్వారా నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు సొలొమోనుకి నచ్చినట్టు కట్టకూడదు, దేవుడు చెప్పినట్టే కట్టాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు డిజైన్ చెప్తున్నాడు, మోడల్ చెప్తున్నాడు. మోడల్ ఏం చెప్తున్నాడంటే ఆ గోడలకి తలుపులకి నువ్వు డిజైన్స్ ఏం పెట్టించాలంటే కెరూబులు తమల వృక్షాలు వికసించిన పుష్పాలు. కెరూబులు తమల వృక్షాలు వికసించిన పుష్పాలు. అంటే ఆ గుడిని లేదా ఆ దేవాలయాన్ని సొలొమోను కడుతున్నప్పుడు ఎలాంటి డిజైన్స్ దేవుడు పెట్టిస్తున్నాడంటే అచ్చు తోట ఎలా ఉంటుందో అలాంటి తోట డిజైన్సే పెట్టిస్తున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, తమల వృక్షాలు వికసించిన పుష్పాల మధ్య కెరూబులు అంటే మీకు ఏదో తోట గుర్తు రావాలి. ఆ తోట ఏంటి? ఏదేను తోట. ఇప్పుడు చెప్పండి, సొలొమోనుతో దేవుడు కట్టించిన మోడల్ ఏంటన్నమాట? ఏదేను తోట మోడల్ అన్నమాట. అంటే అక్కడ మిస్ అయిపోయిన తోట, బాగా వినండి, అక్కడ మిస్ అయిపోయిన తోటలో ఉన్న బాధ్యత
కుటుంబంలో చూడాలనుకున్నాడు. కుటుంబంలో పోయిన ఆ అనురాగము ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి దేవుడు తీసుకొచ్చేమన్నాడు తెలుసా? ఇప్పుడు ఈ బంగారం తోటలో నుంచి ఈ బంగారం తోటలో నుంచి నీ సమాజాన్ని నువ్వు పరిపాలించాలని సొలొమోన్ని ఆ తోటలోనే పెడుతున్నాడు. అంటే ఈ తోట కాన్సెప్ట్ ఎక్కడా మిస్ అవ్వట్లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో మళ్ళీ చెప్తున్నాను వినండి. ఆదాము ఏ తోటలో అయితే ఫెయిల్ అయిపోయాడో, కయ్యేను ఏ తోట ముందైతే నిలబడలేకపోయాడో, ఇప్పుడు సొలొమోన్ని అదే తోట లాంటి ఒక మందిరం కట్టించి ఇప్పుడు ఆ బంగారం తోటలో పెట్టి అన్నాడట, ఇక్కడి నుంచి పరిపాలించాలి. ఇప్పుడు పరిపాలించడం అంటే ఏంటి ప్రభు అంటే, ఆదాము తోటను కాయాలి, కయ్యేను తమ్ముడిని కాయాలి, సొలొమోనైన నీవు యావత్తు దేశాన్ని కాయాలి. ఎక్కడి నుండి? తోటలో నుండే కాయాలి. అంటే ఏదో దేవుడు చెబుతున్నాడు ఆది కాండం నుండి. ఏం చెప్తున్నాడు? నీ కోసం నా కోసం మాట్లాడుతున్న దేవుడు మనకి ఏదో బాధ్యత ఇస్తున్నాడు. ఆ బాధ్యతను సరిగ్గా నెరవేరుస్తేనే నీ కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఆదాము ఏ కార్యమైతే చేయలేక ఫెయిల్ అయ్యాడో బతుకంతా ఫెయిల్ అయ్యాడు. ఎలా ఫెయిల్ అయ్యాడు? తిండి కేడ్చాడు, నీడ కేడ్చాడు, బట్ట కేడ్చాడు, రోగాలు కేడ్చాడు, చివరికి మట్టే గనక మట్టి అయిపోయాడు. జీవవృక్షాలు తిని బ్రతికే ఆదాము గడ్డెత్తనాలు తిని బ్రతికే రోజులు వచ్చేసాయి. అనంతకాలం బ్రతికాల్సిన ఆదాము అంతకాలానికి దిగిపోయాడు. చావు లేని ఆదాము చావుని తెచ్చి మీదేసుకున్నాడు. నెరవేర్చవలసిన పని నెరవేర్చలేక అనవసరమైన జీవితంలోకి జారిపోయి అనతి కాలంలోనే చచ్చిపోయాడు. జీవితకాలం ఆనందంగా బతకాల్సిన కయ్యేను దేశదిమ్మరైపోయాడు. జ్ఞానిగా దేవుని దృష్టిలో వర్ధలుతూ సమాజానికి దీవెనకరంగా ఉండాల్సిన సొలొమోను అన్యుల చేతిలో పడిపోయి పతనం అయిపోయాడు. ఎందుకంటే ఆదాము మిస్ చేసిందే కయ్యేని మిస్ అయిపోయాడు, కయ్యేని మిస్ అయిందే సొలొమోను మిస్ అయ్యాడు. ఈ మిస్ అయిపోయింది ఏంటో తెలియాలంటే గుర్తుపెట్టుకోండి, నీ పొరుగు వాని పట్ల నీకు బాధ్యత ఉండాలి. ఇది చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. అంటే ఏదైనా తోటలో చెట్లను ఎందుకు ప్రేమించమన్నాడంటే, చెట్లను ప్రేమించే ట్రైనింగ్ లో నువ్వు పాస్ అయితే నెక్స్ట్ నువ్వు ప్రేమించాల్సింది ఎవరు తెలుసా? నీ కుటుంబాన్ని ప్రేమించాలి. ఆదాము కుటుంబంలో కయ్యేను తమ్ముడిని ప్రేమిస్తడం అర్థమైతే తర్వాత తన సమాజాన్ని ప్రేమించేలాగా దేవుడు దీవిస్తాడు. కయ్యేను తమ్ముడిని ప్రేమించడం ఫెయిల్ అయ్యాడు. సొలొమోను తన తోటి సహోదరుని ప్రేమించడంలో లగ్జరీకి అలవాటు పడిపోయాడు. అందుకే మీరు చూడండి, సొలొమోను తినే భోజనం వల్లంట ఈ డయాస్ అంత ఉంటదంట. అంత ఎందుకంటే ఆయనకి తినడానికి. ఆయన కట్టుకున్న ప్యాలెస్ అట గుర్తుపెట్టుకోండి, సుమారు కొన్ని పదుల సంవత్సరాలు కట్టించాడట. మందిరం మాత్రం 7 సంవత్సరాలు కట్టించాడట. మందిరం మాత్రం 7 సంవత్సరాలు, ఆయన ప్యాలెస్ మాత్రం 14-15 సంవత్సరాలు కట్టించాడు. అంటే ఎంత లగ్జరీ అండి. సొలొమోను గుర్రాల దగ్గర సహోదరుని పెట్టుకున్నాడు, సొలొమోను బలల దగ్గర మనుషులను పెట్టుకున్నాడు, మనుషుల చేత ఊడుగుని చేయించుకుంటున్నాడు. ఇది దేవుని చిత్తమా? అందుకే గుర్తుపెట్టుకోండి, ఆదాము ఫెయిల్ అయ్యాడు, కయ్యేను ఫెయిల్ అయ్యాడు, సొలొమోను ఫెయిల్ అయ్యాడు. ఆ తోటలో పోయిన ఈ బాధ్యత ఇప్పుడు ఎక్కడ తెచ్చాడంటే సంఘంలోకి తెచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తోట ఏంటో తెలుసా? సంఘం. ఈ సంఘంలో మనం చేయకూడదు ఏంటో తెలుసా? ఇతరుల మీద అజమాయిషీ చేయకూడదు. కయ్యేను తన చిత్తానికి పోయే, గుర్తుపెట్టుకోండి, చచ్చాడు. ఆదాము తన చిత్తానికి పోయే దేవుడికి దూరం అయ్యాడు. సొలొమోను తన చిత్తానికి పోయే దేవుని వరము కోల్పోయాడు. ఇప్పుడు సంఘం అనే తోటలో పెట్టాడు. ఈ తోటలో చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చేయలేని చేయాలి. ఏం చేయాలి? చెట్లను ఆదాము చూడాలి, తమ్ముణ్ణి కయ్యేను చూడాలి, సొలొమోను ప్రజలను చూడాలి. ఇప్పుడు నీ తోటి విశ్వాసం నువ్వు ప్రేమించాలి. ఉందా అది? సంఘంలో గొడవలేడు చెప్తాను వినండి. ఎంత ఇంకా మాట్లాడడానికి ఎంత చికాగ్గా ఉంటాయంటే, ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారు క్రిస్మస్ కేక్ కట్ చేసి ఈ కేక్ ముక్క ఇలా తీసి ఈ మొదటి ముక్క కుడివైపు ఉన్న ఇది పెద్దలు ఉంటారు కదండి, ఈ కుడివైపు ఉన్న పెద్దలకి మొక్క పెడితే ఇటువైపు ఉన్న పెద్దలు దిగి వెళ్ళిపోయారు. ఈ పెద్దలకు పెడితే ఈ పెద్దలు ఎందుకు దిగిపోయారంటే ముందేలాగా పెట్టాడని నేను మాట్లాడుతున్నాను.
కేక ముక్కల కోసం కోపం ఇస్తానంటే మిమ్మల్ని పెద్దలు అంటారా అని అడుగుతున్నాను నేను. మిమ్మల్ని పెద్దలు అంటారా? కేక ముక్కల కోసం కోపం ఇస్తారు, పాంప్లెట్ల మీద పేర్ల కోసం కోపం ఇస్తారు, పిలవకపోతే కోపం ఇస్తారు, పేట అయిపోతే కోపం ఇస్తారు, నిన్ను పొగడకపోతే. నువ్వు పెద్దవా? పెద్ద అంటే ఏంటో చెప్పినా గుర్తుపెట్టుకో. నిన్ను ఎవడు గౌరవించకపోయి నువ్వు గౌరవించడమే పెద్ద. అదే కదా మెచ్యూరిటీ అంటే. సంఘంలో నడుతున్నాను, మీ సంఘం కూడా నాకు తెలియదు, నేను జరిగే విషయాలు చెప్తున్నాను. సంఘంలో భోజనాలు జరిగితే కొంతమంది పెద్దలు ఏం చెప్తారు చెప్పిన, ముందు ఆ కూర పక్కగా తింటారా, కొంచెం ఆ కూర పక్కెట్టు అన్నారంట. కూర దాచేయడం ఏంటండి? కూరలు దాచేస్తారు, పెరుగు దాచేస్తారు, బిర్యానీ మీరు పెద్దలా? పెద్ద అంటే చెప్పిన, మనం ఆకలి తుండి పేదోడికి పెట్టడం అది పెద్ద రకం. ముందు నువ్వు తినేస్తావేట అంత పట్టేసుకుని. నువ్వు తినేకు, నీ కుటుంబం తినే, నువ్వు అందలా లెక్కకో, ముందు నీ పేదోడికి పెట్టు. తోటని ఎలాగైతే ఆదాము సేద్యపరచాలో, తమ్ముడిని ఎలాగైతే కయ్యని కాపాడుకోవాలో, తన చుట్టూ ఉన్న సమాజాన్ని సొలొమోను ఎలా కాపాడుకోవాలో, ఈ సంఘంలో ఉన్న వారిని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, 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 నాది, మనందరిది. నేను అడుగుతున్నాను, మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ, మీ సంఘంలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కానీ, మీ సంఘంలో ఒక 500 మంది ఉన్నారనుకోండి, 500 మందిలో మీకు పేదోళ్ళు లేరా? 500 మందిలో సిరిగిపోయిన బట్టలు వేసుకునే తల్లులు లేరా? వయసు అయిపోయిన పెద్దమ్మలు లేరా? వయసు మళ్ళిపోయిన తండ్రులు లేరా? నేను అడుగుతాను, ఇలాంటి తల్లులు తండ్రులు కనీసం మెడిసిన్ కొనుక్కునే డబ్బులు లేని పేదోళ్ళుంటే సంఘంలో నువ్వు చెయ్యాల్సిన పని ఏంటి చెప్పనా? ఈ తోటను కాపాడుకునే బాధ్యత నీకుంటే ఆ పెద్ద ఆయనకి నువ్వే డబ్బులు ఇవ్వాలి. సంఘంగా మీరు 500 మంది ఉంటే 499 మంది కలిసి ఒక పేదోడికి బాధ అయితే, మీ 499 మంది కలిసి ఆడి బాధను మీరు మీదెత్తుకుంటాడు. బాధ అవుద్దా? సింపుల్ గా మనం ఏమంటాం చెప్పనా? ప్రార్థన చేసుకుందాం అంటాం. ఖర్చు లేని పని. పేదోడికి అన్నం పెట్టు అని అడుగుతున్నా. ఆ పెద్దమ్మకి చేయాలి. నీ ఇంట్లో జతల బట్టలు ఎక్కువైపోతే ఒకే జత ఏడాదంతా కట్టుకుని సిరిగిపోయే బట్టలు కట్టుకునే పేదోళ్ళు నీ సంఘంలో ఉన్న, నీ కళ్ళు కనబడుతున్నాయా? ఆ పేదోళ్ళకు ఒక జత బట్ట అయినా ఇచ్చేయి. నువ్వే వండుకుని మీరే తినేసి పాసిపోతే మీరే పాడేయకండి. పాసన్నం కూడా పరవన్నంలో తినే పేదోళ్ళు ఉన్నారు సహోదరులు, వాళ్ళకి పెట్టండి. 3 రోజులు ఉపవాసకుడు పెట్టుకున్నారంట. 3 రోజులు ఉపవాసకుడు పెట్టుకుని ఏం చేశారంట? 4వ రోజు 3 రోజులు మిగిలింది వండుకుని తినేసారంట. ఇది ఉపవాసకుడికి ఇది 3 రోజులు ఉపవాసం ఉంటే ఎవరికి? నీకు మిగిలింది. కానీ బైబిల్ ఉపవాసం అది కాదు. ఆ 3 రోజులు మిగిలింది ఏదైతే ఉందో, నీ ఈదులో, నీ ఇంట్లో, నీ పేదరికంలో, నీ సంఘంలో ఎవరైతే ఉన్నారో ఆ మిగిలింది పట్టుకెళ్ళి ఇచ్చావా? నీకేమో మిగిలింది. నీకు మిగిలితే ఎవరికి కావాలి? నీకు 2 జతలుంటే ఒక జత ఇచ్చామన్నాడు. నీకు గుప్పడి మెతుకులుంటే పక్కడు గుప్పడి మెతుకులు పెట్టమన్నాడు. ఇది కదా పేదలను చూసే ఉపవాసం అంటే. ఎదవరాండ్లు చూచుటయు, దిక్కులేని వారిని ఆదరించుట, నీ కలిగింది పెట్టాలి. తోటను కాపాడుకోలేకపోయాడు తోటలో ఆదాము, తమ్ముడిని కాపాడుకోలేకపోయాడు కయ్యను, ప్రజల్ని కాపాడు విఫలమయ్యాడు సొలొమోను. ఇప్పుడు సంఘంలో ఎవరెవరికి ఏ బాధలు ఉన్నాయో నీకు తెలుస్తున్నాయా లేదా? మీకు మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మీ అందరికి ఏదన్నా బాధ ఉందనుకోండి, అది సివిల్ ప్రాబ్లం అనుకోండి, ఎమ్మెల్యేలు ఎంపీలు గేట్ల దగ్గర దేక్కండి అని మళ్ళీ చెప్తున్నా. మీరు 500 ఓటింగ్ అయితే, ఆ వచ్చినోడితో ఒక బాధ అయితే, ఆ బాధ కోసం మీరు అందరు నిర్ణయం తీసుకుంటే ఆడిది బాధ అవుద్దా? ఆడిది ఎంత పెద్ద బాధ అయినా బాధ అవుద్దా? అక్కడికి వెళ్ళకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ ఒక్క మాట మీద ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి మీరు వెళ్ళడం కాదు. చెప్పండి, ఎమ్మెల్యే వచ్చి మీ చర్చి గేట్ ముందు నిలబడతాడు. కానీ మనకు సిగ్గులేని పని నేను చెప్పనా, ఇక్కడ కొంతమంది ఉంటే కొంతమంది వెళ్ళి అక్కడ దూరతారు. అందుకే వాళ్ళకు లోకువా. రాజకీయ పార్టీకి లోకువాడు చెప్పినా, ఇక్కడ కొంతమంది ఒకటంటే మరొకటి ఒకటి అంటారు. మీరందరూ ఒక మాట మీద ఉండండి. మీరందరూ ఒక పేదరికాన్ని భుజాన్ని నేర్చుకోండి. అసలు మీరందరూ యూనిటీగా ఉంటే ఈ ప్రభుత్వాలు మనకి ఏమీ చేయకపోయినా పర్లేదు. మీరు కావాలంటే ఆర్థిక సంఘం చరిత్ర చదవండి. వారి అక్కర కొలది రోమా ప్రభుత్వం తీర్చిందని లేదు. వారి అక్కర కొలది సంఘమే. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా? ఈ చర్చ్ గవర్నమెంట్ కట్టించిందా, సంఘం కట్టించిందా చెప్పండి.
ఎవరు కట్టించారని అడుగుతున్నాను. ఏ ప్రభుత్వాలు కట్టించలేదని అడుగుతున్నాను. మిషనరీ వ్యవస్థలో స్ట్రాంగ్ పునాది అదే. మనలో గుర్తుపెట్టుకోండి, మనలో యూనిటీ ఉంటే, మనలో ఎవరికైనా బాధ వస్తే మనందరం ఒక్కటవ్వాలి. మనలో ఎవరికైనా నవ్వు వస్తే మనందరం ఒక్కటవ్వాలి. బాధ అయినా సంతోషమైన అందరం ఒక్కటవ్వాలి. ఈ యూనిటీ ఉంటే ఏ ప్రభుత్వం వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఎవరు గెలిస్తే ఎంత, ఎవరు గెలకపోతే ఎంత, ఎవరు సపోర్ట్ చేస్తే, ఎవరు సపోర్ట్ చేయకపోతే ఎందుకంటే ఈ ప్రభుత్వాల వల్ల బతకట్లేదు. మనం ఎవరి వల్ల బతుకుతుందో తెలుసా? నజరాయుడైన యేసు వల్ల బతుకుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే ఆ ప్రభు అదే చేశాడు. ఏం చేశాడు? నీకు నాకు చేయడం రావడం లేదనే ఏమని చేసి చూపించాడు. ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక దేని ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక, ఇప్పుడు చేతకి వినండి, కక్ష చేత కయ్యేను తన తమ్ముని చంపడానికి కారణం ఏంటి చెప్పండి? కక్ష. ఇప్పుడు అడుగుతున్నాను, మన కక్షలు ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, కయ్యేనికి తన తమ్ముడి మీద కక్ష ఎందుకో చెప్పనా? వాళ్ళ తమ్ముడిని బాగా వినండి, తనకన్నా వాళ్ళ తమ్ముడిని పొగిడాడు దేవుడు, అంతే కక్ష వచ్చేసింది. మన సంఘంలో కక్షలేడు చెప్పనా? సంఘంలో వాతావరణం చెప్తాను. నీకన్నా ఎవరన్నా బాగా పాట పాడితే నచ్చదు నీకు, ఇదో కయ్యని బుద్ధి. ఇంకా దరిద్రం చెప్పనా? మగాళ్ళకి చెప్తున్నాను అండి, నీ పక్కింటోడు 2nd ఫ్లోర్ వేసుకుంటే చూడలేవు, ఇదో బుద్ధి. నీకన్నా ఎవరిని పొగడకూడదు, నీకన్నా మంచి బట్టలు వేసుకోకూడదు, నీకన్నా ఎవరు బాగా పాడకూడదు, 7 మాటల్లో ఒక మాట ఇవ్వకపోతే గొడవ నీకు. ఈ బ్యాచ్ అంతా ఎవరి తాలిగా చెప్పనా? కయ్యేనిగాడు తాలిక. మళ్ళీ చెప్తున్నాను, నేను సీరియస్ చెప్తున్నాను. కక్ష చేత గాని అసూయ చేత, అసూయ లేదా మనకే, ఎవరన్నా బాగుంటే చూడలేం, ఎవరినైనా పొగిడితే తట్టుకోలేం, ఎవడన్నా నీకన్నా అందలం ఎక్కితే తట్టుకోలేం, ఒకడు వస్తువు కొనుక్కుంటే చూడలేం. నేను అడుగుతాను, ఎప్పుడు ఎలా బతుకుతాను తెలుసు? మన బతుకు ఎలా ఉంటుంది చూస్తున్నాను. నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నన్నే పొగడాలి, నేనే బాగుండాలి అనుకుంటే నేను అడుగుతాను, ఎప్పటికీ బాగో. మనం ఎప్పుడు బాగుంటాం చెప్పనా? అందరూ బాగుండాలని కోరుకో. తోటంతా బాగుంటేనే ఆదాం బాగుంటాడు, కుటుంబం అంతా బాగుంటేనే కయ్యాను బాగుంటాడు, దేశమంతా బాగుంటేనే సొలొమోను బాగుంటాడు, సంఘమంతా బాగుంటేనే చెప్పండి నువ్వు బాగుంటావు. నేనే బాగుండాలనుకున్నారు. సొదొమ గొమొర్రాలో బూడిద మిగిలింది. సొదొమ గొమొర్రాలో గుర్తుపెట్టుకోండి, బూడిదే మిగిలింది. అందుకే కక్ష చేత గాని అసూయ చేత గాని ఏమీ చేయకుండా వినయమైన మనసు గలవారమై ఒకడినొకడు తనకంటే యోగ్యునిగా. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యంలో అతి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకరినొకరు గొప్ప చేసుకోరు. గొప్ప చేసామంటే షుగర్ వచ్చేద్ది, రాదా? ఇప్పుడు నన్ను కాదని ఇంకొక ఆయన పొగిడితే నా కళ్ళు పచ్చగా అయిపోతాయి. నన్ను కాదు ఇంకొక ఆయన పొగుడుతున్నాడు, ఇదే వద్దు. బైబిల్లో మనం నేర్చుకోవాల్సింది చెప్తున్నా, అంత పెద్ద దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తనకన్నా గొప్ప కార్యాలు నా వెనకొచ్చిన వారు చేస్తారని ఆయనే తగ్గించుకుని శిష్యులు పాదాలు కడిగితే ఆయన నమ్ముకున్నామని చెప్పుకున్న మనకెంత తగ్గింపు ఉండాలండి? మనకెంత తగ్గింపు ఉండాలి? అందుకే చూడండి, ఒకరినొకరు గొప్ప. ఎవరు గొప్ప? ఇదిగో నాకన్నా ఈ పెద్దలు గొప్ప, ఈ పెద్దల కన్నా ఈ దైవజనులు గొప్ప, ఈ దైవజనుల కన్నా మీరు గొప్ప, మనందరికన్నా ప్రభు అయినా చెప్పండి యేసుక్రీస్తు గొప్ప. ఈ గొప్పల గొడవలు లేకపోతే అసలు గొడవలే ఉంటాయండి. అందుకే అడుగుతున్నాను, పాట ఇవ్వకపోతే మొఖం చిన్నగా పెట్టుకోకు, సాక్ష్యం ఇవ్వకపోతే మొఖం చిన్నగా పెట్టుకోకు, పొగడకపోతే మొఖం. అందుకే కొంతమంది మొఖాలు అలా కయ్యని మొఖం అంట, వాళ్ళ తమ్ముడిని పొగుడుతుంటే మొఖం చిన్నగా అయిపోయిందంట. మన మొఖాలు కూడా ఎలా అయిపోతాయి చెప్పండి? కొంతమంది మూతులు ఇలా పక్కకు పోతుంటాయి, చూసారు? మూతులు పక్క పోతుంటాయి, కళ్ళు మీద పోతుంటాయి. ఎందుకు? అదో బుద్ధిలో కయ్యనికి చెల్లెళ్ళు తమ్ముళ్ళనేలో ముఖం చిన్నగా అయిపోతుంటుంది, కళ్ళు పైకి పోతుంటే ఇంక నేను పొగడకపోతే ఇంక నీకు నిద్ర రాదు. ఇంక ఈ రాత్రికి నీకన్నా ఎవరో పొగడపడకూడదు, నీకన్నా ఎవరో బాగా సంపాదించకూడదు, నీకన్నా ఎవరో బాగా ఇల్లు కట్టుకోకూడదు, నీకన్నా ఎవరో బాగా చేయకూడదు. ఈ స్వార్థం ఉంటే తోట ఎగిరిపోయింది, ఈ స్వార్థం ఉంటే కుటుంబం ఎగిరిపోయింది, ఈ స్వార్థం ఉంటే దేశం పాడైపోయింది. ఈ స్వార్థం సంఘంలో ఉంటే చెప్పండి
సంఘం పాడైపోతుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. జేమ్స్ అనేవాడి ఎక్కువ కాదు, ఈ పెద్దలు ఎక్కువ కాదు, మీరు ఎక్కువ కాదు, మనం అందరం చెప్పండి సమానం అంతే. మన సహోదరులు, దేవుని బిడ్డలు. ఈ పులిపీడి మీద నిలబడి అని చెప్పి వాకింగ్ చెప్తాం. దిగిపోతే మీరు నేను ఒకటే. నేను వస్తున్నప్పుడు ఏంటి దండం పెట్టు అని కూడా గుర్తుపెట్టుకోండి. నా పెండం పెడతాడు దేవుడు, అలాగే నేను చేశానంటే అదొద్దు, నడుతాను ఆ మోతి పడతాను. అందుకే పేదరు ఏమంటాడు చెప్పనా, మీరు ప్రభువుల వలె వ్యవహరించక. ఏంటంట, మీరు ప్రభువుల వ్యవహరించక వినయమైన మనసు గలవారు. ఎవరిది మనసు అంటే అక్కడ రాస్తున్నారు చూడండి, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవాలి. అడుగుతాను, నీ ఇంట్లో నీ బిడ్డకు బాగోకపోతే ఎంత అల్లాడిపోతావో, సంఘంలో ఏ బిడ్డకైనా బాగోకపోతే అంతే బాధ నీకుందా? ఇది ప్రశ్న. నీ ఇంట్లో వయసుకొచ్చి నీ కూతురో కొడుకో పాడైపోతే నువ్వు ఎంత చర్యలు తీసుకుని బాధపడతావు, సంఘంలో యవనస్తులు పాడైపోతే అంతే బాధ నీకుందా? ఉండాలి. సిరి చెప్తున్నాను నేను. నీ ఇంట్లో ఏదన్నా అప్పుంటే నువ్వు ఎలా అయితే కష్టపడి ఆ బాధ నుంచి బయటపడేస్తావు, సంఘంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే నువ్వు చేస్తున్నావా? ఇది చేయకపోతే భక్తి కాదంటే దేవుడు అంటాడు భక్తి కాదు, ఇది చేయకపోతే నిలబట్టి కడిగేస్తాడు. ఎందుకు చెప్పిన, జడ్జిమెంట్ డేలో దేవుడు అడిగేది ఏంటో తెలుసా? ఆ జడ్జిమెంట్ డేలో దేవుడు అడుగుతాడట, నేను ఆకలితున్నాను, ఒకరోజు నాకు అన్నం పెట్టావా అని అడుగుతాడంట. నేను దాహంతున్నాను, నాకు నీళ్ళు ఇచ్చావా? నేను దప్పికుతున్నాను, నాకు నీళ్ళు ఇచ్చా? నేను సరసాలను చూడవచ్చావా? నేను రోగునైనా చూడవచ్చావా? ఆ జడ్జిమెంట్ డేలో మనం అంటామంట, నువ్వెప్పుడున్నా ప్రవ్వా, నువ్వెప్పుడు వచ్చావు ప్రవ్వా, నీకెప్పుడు ఆకలి వేసింది ప్రవ్వా, నీకెప్పుడు దాహం వేసింది ప్రవ్వా అంటే దేవుడు అంటాడట, నిక్కి లలుపులేని ఈ సహోదరులకి అన్నం పెట్టలేదు కనుక నువ్వు నాకు కూడా పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి. మనకేమర్థమవుతుంది చెప్పండి? కనిపించని కనబడని దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని చెప్పాలి అంటే కనబడుతున్న సహోదరుని ప్రేమించాలి. అది భక్తి. నీ తోటి విశ్వాసిని ప్రేమించాలి, నీ పొరుగు వాడిని ప్రేమించాలి, వీళ్ళందరినీ ప్రేమించాలి. ఈ ప్రేమతోనే గుర్తుపెట్టుకోండి, ఆదాము జయించాలనుకున్నాడు. ఏదైనా తోటలో ఈ పచ్చని వాతావరణం ఉండాలనుకున్నాడు. ప్రేమతో, అనురాగంతో, సఖ్యతతో, పవిత్రతతో, అంతా ప్రేమ వాతావరణంతో ఏదైనా తోటలో ఉండాలి. ఏదైనా తోటలోనూ లేదు, ఆదాము కుటుంబంలోనూ లేదు, సొలొమోను పరిపాలనలోనూ లేదు. అక్కడ లేని వాతావరణాన్ని ఇప్పుడు చెప్పండి సంఘంలో చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు సంఘంలోనూ లేదు. అందుకే అంటున్నాడు కిందకి 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు చెప్పండి మీరును కలిగి ఉండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటి? క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటంటే, ఎవరింట్లో ఏ ప్రాబ్లం ఉన్నా యేసు ప్రభు ముందుకెళ్ళి నిలబడేవాడంట. ఎవరో కుష్ఠరోగులు ఊరాతులు ఉంటే ఆ ఊరు అవతలకెళ్ళి ఆ కుష్ఠరోగుల చేతులు పట్టుకుని మీరు శుద్ధులగుంటే నాకు ఇష్టం అన్నాడంట యేసుక్రీస్తు. ఎవరింట్లోనో పెళ్ళి ఆగిపోతే ఆ పెళ్ళింటి గౌరవాన్ని ఈయనెళ్ళి కాపాడు. వాళ్ళ పెళ్ళి ఆగిపోతే ఈయనకెందుకండి? ఎవరో కుష్ఠరోగులు బాధపడితే ఈయనకెందుకండి? ఎవరో పేద ఎదవరాలు ఏడుస్తుంటే ఆ పేద ఎదవరాలు కొడుకుని బతికించండి, ఆ ఎదవరాలతో ఈయన ఆడవడం దేనికండి? క్రీస్తుకుండే మనసు ఏంటో తెలుసా? ఎవరన్నా బాధపడితే ఈయన ముందు వెళ్తాడు, ఎవరైనా సంతోషపడినా ఈయన ముందు ఉంటాడు, ప్రతి ఒక్కరి కష్టాల కన్నీళ్లు భుజాల మీద వేసుకుంటాడు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఈ మనస్సు ఎవరికి ఉండాలి తెలుసా? నీకు నాకు ఉండాలి. మనం ఇది చేస్తే మనం అనుకున్న వాళ్ళు బురద తినేస్తారు. ఏమని తెలుసా? నీకెందుకురా అన్ని మీద వేసుకుంటావు అంట. మన ఇంట్లో మన పేరెంట్స్ మనల్ని అంటారు, నీకు ఎందుకురా అన్నింటిలోకి దూరుతావు, నీకు ఎందుకురా అన్ని మీద వేసుకుంటావు. అదే భార్య ఉందనుకోండి, మీకు ఎందుకంటే అన్నింటిలోకి వెళ్తారంటే, ఇప్పుడు మీరు చెప్పండి, నేను క్రైస్ట్ ఫాలోవర్ని, నాకు కాకపోతే ఎవరికని చెప్పండి. నీకెందుకు కాదు, నాకే కావాలి. అలా కాదు, నువ్వెన్ని చేసిన వాళ్ళు నీకేమి చేయరంటే, యేసుప్రభు అన్నీ చేసిన జనాలు ఆయనకి ఏమీ చేయలేదు. ఆయనకి ఏమైతే ఎలాగైతే ఏమీ చేయలేదో నేను ఎన్ని చేసినా నాకు కూడా చేరు. కానీ యేసుప్రభు అంత చేస్తే ఈ ప్రజలు ఆయనకి ఇచ్చింది తెలుసా? సిలువ వేస్తారు. ఆ టైంలో కూడా ప్రభు ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, క్షమించు. మనం ఇంత మేలు చేసినా, ఇన్ని చేసినా, ఎందుకు ఇవన్నీ చేయాలంటే ప్రభు అన్నాడు, జయించువానికి చెప్పండి జీవవృక్ష ఫలం ఇస్తున్నాడట. జీవవృక్షం అంటే ఎక్కడో ఉండేది, ఎక్కడ? ఏదైనా తోటలో ఉండేది. ఆ తోటలో పోయిన జీవవృక్షం ఇంకా ఉందంటే ఉంది. ఆ వృక్షం ఎక్కడ ఉందంటే పరదేశంలో ఉందంట. ఎక్కడ? పరదేశ్. ముగిస్తున్నా. పరదేశ్ అంటే
పారదేశం అంటే ప్యారడైజ్ అంటే దమ్ బిర్యానీ చెప్పకండి. పారదేశ్ అంటే ఉద్యానవనం అని దాని రైట్ మీనింగ్, అది దాని రూట్ వర్డ్. అది ఉద్యానవనం అంటే ఏంటో తెలుసా? ఏ వనములో అయితే జీవవృక్షం మిస్ అయిపోయిందో అదే జీవవృక్షం మళ్ళీ ఆ వనంలో ఉందట. ఆ వనం పేరు చెప్పండి, పారదేశ్. ఇప్పుడు అది ఉందంట. అది ఎవరికి దక్కుతుందంటే, సంఘంలో ఎవరైతే ఈ పనులు చేసి జయిస్తారో, ఈ జయించువానికి ఆదాముకు దొరకన ఆ జీవవృక్షం, కయ్యేని మిస్ అయిపోయిన ఆ జీవవృక్షం, సొలొమోను దూరం చేసుకున్న ఆ జీవవృక్షం, ఈ సంఘంలో ఎవరైతే జయిస్తారో చెప్పండి, ఈ జయించువానికి పరదేశులోన చెప్పండి జీవవృక్ష ఫలం ఇస్తారట. ఆ జయించడం అంటే ఏంటంటే, నిన్ను వలే చెప్పండి నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు మీకు ఒక మరం అని చెప్తా ముగించే ముందు. మీ పంటలు బాగా పండాలంటే, ఆకాశవాకుళ్ళు దేవుడు ఇప్పాలి అంటే, మీ బిడ్డలు సమృద్ధిగా దీవింపబడాలి అంటే, మీ బిడ్డలు మీకు కలిసి వచ్చే ఒలివ మొక్కలు అవ్వాలి అంటే, అని నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆర్థికంగా అభివృద్ధి పొందాలి అంటే, మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నీకు గుప్పులు ఇప్పాలంటే, నువ్వు ఎదుటోళ్ళకి గుప్పులు ఇప్పడం ప్రారంభించు. నువ్వు ఎదుటోడికి గుప్పులు ఇప్పితే దేవుడు నీకు ఇప్పుతాడు. నువ్వు పిల్లికి బెచ్చం పెట్టవు, కానీ నీకు ఆకాశ వాకులు ఇప్పాలంటే, ఆకాశ వాకులు కాదు కదా నడుతున్నాను, కనీసం డోర్ కూడా తీయడానికి గుర్తెట్టుకో. నువ్వు ఎదుటోళ్ళకి పెట్టు, నీకు 2 జతలుంటే ఒక జతి. ఎదుటోళ్ళని దీవిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎదుటోళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబు దయచేస్తాడు. ఎదుటోళ్ళు బాగును కోరితే దేవుడు నీ బాగును కోరతాడు. ఎదుటోళ్ళకి నువ్వు పెడితే దేవుడు నీకు పెడతాడు. ఎదుటోళ్ళకి గుప్పులు ఇప్పితే దేవుడు నీకు ఆకాశవాకులు ఇప్పుతాడు. నువ్వే విత్తుతావో అదే నీతో చెప్పండి కోయిస్తాడు. ఇదే సీక్రెట్ నడుతున్నాను. ఎదుటోళ్ళ పిల్లలను నువ్వు నడుతున్నాను. ఎదుటోళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకో, నీ పిల్లలు బాగుంటారు. ఎదుటోళ్ళ పిల్లలకు పేర్లు నువ్వు పెట్టావో, నీ పిల్లలకు దేవుడు పేర్లు పెడతాడు. ఎదుటోళ్ళ కుటుంబాల మీద నిందలేస్తావో, దేవుడు నీ కుటుంబం మీద నిందలేస్తాడు. ఎదుటోళ్ళ కుటుంబాలను పాడు చేయాలనుకున్నావో, దేవుడు నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. ఎదుటోళ్ళ కుటుంబాలు రోడ్డెక్కించావో, నీ కుటుంబాన్ని దేవుడు హైవే ఎక్కిస్తాడేమో అనుకుంటున్నావు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎదుటోళ్ళకు నువ్వేమి ఎత్తుతావో అదే కోస్తావు. అందుకే ఎదుటోళ్ళ పిల్లలకు పేర్లు ఎట్టుకో, దేవుడు నీకు పేర్లు ఎట్టడు. ఎదుటోళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకో, దేవుడు నీ పిల్లలను బాగు చేస్తాడు. ఎదుటోళ్ళ కుటుంబాలను పాడు చేయకు, దేవుడు నీ కుటుంబాన్ని పాడు చేయడు. ఎదుటోళ్ళ మీద నిందలేకు, దేవుడు నీ మీద నిందలేయడు. నువ్వు ఏం చేస్తే దేవుడు నీకు అదే చేస్తాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ జయించువానికి దేవుడు పరదేశంలో ఉన్న చెప్పండి జీవవృక్షం అంటే, ఈ తోటలో పోయిన జీవితం ఆ తోటలోకి రాబోతుంది. ఆ ఆదాము చెడగొట్టిన జీవితం చెప్పండి కడపటి ఆదామైన చెప్పండి క్రీస్తు ద్వారా మళ్ళీ మనకి రాబోతుంది. ఆ పోయిన జీవితం మళ్ళీ వస్తే అక్కడ జీవితం ఏముంటుందో తెలుసా? ప్రేమ, అనురాగము, సంతోషము, సమాధానం ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే, ఏదేను తోటలో పోయిన జీవితం అక్కడ ఉంటుంది. అక్కడ ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, సూర్యుడు ఉండడు, ఎండ ఉండదు, ఏ వడగాలి ఉండదు, ఏ జబ్బు ఉండదు. అక్కడ ఏముంటుందంటే నిత్యము సంతోషం ఉంటుంది. ఈ సంతోషమే ఏదేను తోటలో చూడాలనుకున్నాడు. ఈ సంతోషమే కయ్యేను సొలొమోను దగ్గర చూడాలనుకున్నాడు. ఈ సంతోషమే జయించువానికి త్వరలో చెప్పండి ఇవ్వబోతున్నాడు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, క్రీస్తు యేసు ఎలాగైతే ఇతరుల కోసం బాధ అనుభవించాడో, మనల్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఇతరులు బాగుండాలని చెప్పండి మనం కోరుకోవాలి. అప్పుడు దేవుడు ఆకాశ వాకులు ఇప్పి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.